గౌరవనీయులు పెద్దలు మా శాసనసభ్యులు మాకు అత్యంత ఆత్మీయులు మల్రెడ్డి రంగారెడ్డి గారు సీనియర్ శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉన్న ఒక ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పార్టీలో ఒక గొప్ప గుర్తింపు ఉన్నది. వారికి తగు విధమైన గుర్తింపు రావాలని అంటే నేను ఒక మంత్రిగా కూడా మాకు చిరకాల వాంఛ. సో మా పార్టీ నాయకత్వం, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం, మా ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు కూడా వారిపై ఉన్న మరి గౌరవం, అభిమానం, దానికి తోడు వివిధ రాజకీయ కోణంలో ఆలోచన చేసి నిన్న జరిగిన విస్తరణ జరిగిందని, ఎందుకంటే మాకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దిశ నిర్దేశంతోనే అన్నీ జరుగుతూ ఉన్న సందర్భంలో తప్పకుండా మరి మల్రెడ్డి రంగారెడ్డి గారి విషయంలో నేను చెప్పనక్కర్లేదు అధిష్టానానికి, అని ఎవరు ఇక్కడ ఉన్న మా కార్యకర్తనో మా నాయకుడో మరి ఈ ప్రాంతానికి సంబంధించో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన చెప్పనక్కర్లేదు. తప్పకుండా తగు విధమైన ప్రాధాన్యత, గుర్తింపుతో పాటు వారు ఏం ఆశిస్తూ ఉన్నారో, మీరు అందరూ ఏ విధంగా ఆశిస్తూ ఉన్నారో ఇక్కడ ఉన్న కార్యకర్తల, నాయకులు ఆ విధంగా జరగటానికి మా వరకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్న మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మనస్తాపం, నిన్న జరిగిన కేబినెట్ విస్తరణలో వారికి చోటు కల్పించలేదని మనస్తాపం చెందటం, వాస్తవాలు కూడా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ స్థానికంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉండాలనే తలంపుతో ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ పరంగా సిన్సియర్గా దాదాపు ప్రతిపక్షంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు నిరంతరం పార్టీకి పనిచేసిన పార్టీ కార్యకర్త, నాయకుడి వారి ఆవేదనను ఈరోజు వ్యక్తం చేయటం జరిగింది. ఈ సందర్భంలో వారికి సంబంధించి కూడా మరి మా రంగన్నకు సంబంధించిన సీనియారిటీ గురించి నేను మరి శాసనసభ్యుడిగానో మంత్రిగానో మా ఆది నాయకత్వానికి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వారి సీనియారిటీ, వారికి ఉన్న అనుభవం, నిరంతరం 10 సంవత్సరాల కాలం పాటు అత్యంత కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే వ్యక్తిగా మా నాయకత్వానికి తెలుసు. సరే, కార్యకర్తలు, నాయకులు, యావత్ జిల్లాకు సంబంధించిన వారందరూ కూడా తప్పకుండా వారి నాయకుడికి పదవి రాలని అందరూ ఆశిస్తారు. ఆ ఆలోచన కూడా కేంద్రానికి సంబంధించిన మా నాయకత్వానికి, రాష్ట్రానికి సంబంధించిన నిన్న మా పిసిసి అధ్యక్షుల వారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. ప్లస్ మా ముఖ్యమంత్రి గారు కూడా దృష్టిలో ఉంది. తప్పకుండా మేము కూడా వారి గురించి కాదు, ఇక్కడ పార్టీ కార్యకర్త, నాయకుడి ఆవేదనను తప్పకుండా కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. సార్, మరోసారి విస్తరణ ఉంది కదా, మరో 3 ఉన్నాయి కదా, దాంట్లో ఏమైనా అవకాశం కల్పించే అవకాశం? అదే ఇక్కడ ఉన్న మా కార్యకర్తడు, నాయకుడు ఆవేదన పూర్తి స్థాయిలో పకడ్బందీగా తప్పకుండా చెప్పే కార్యక్రమం తీసుకుంటాం. దాన్ని గుర్తిస్తారు. అంటే గతంలో కూడా సార్ వెళ్ళి ఢిల్లీలో కూడా మాట్లాడొచ్చారు కదా, ఆయన సార్ వెళ్ళడం అవసరమే లేదు. ఆయన నాయకత్వం గురించి ఆయన వెళ్ళడం, దాని గురించి పోలే. ఆయన రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఎవరికో ఇవ్వాలా, మాకు ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలని వారందరూ పోయి చెప్పడం జరిగింది. మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ నటరాజన్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరూ కూడా నిన్న మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను కూడా ఎప్పుడే కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి వేలాది మందిని రంగారెడ్డి జిల్లా పక్షాన పోరాడినాం. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడి గెలిచిన వాళ్ళం. జిల్లాలో, రాష్ట్రంలోనే పెద్ద జిల్లా, మాకు అన్యాయం జరిగింది అనే మా కార్యకర్తల యొక్క మనోభావాలను
అర్థం చేసుకొని నేను నిన్ననే ఉదయం నుంచి ప్రెస్ మీడియా మాట్లాడితే చెప్పిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఇంకో వేరేది లేదు. ఏది ఉన్నా కానీ మా అధిష్టాన వర్గానికి, మా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పి సాధించుకుందాం తప్ప మనము కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ విలువ పెరగడానికి ప్రయత్నం చేయాలని నిన్న చెప్పిన. ఈరోజు మరి నేను ఇక్కడ నిన్న కూడా క్యాంప్ ఆఫీస్లో ఉన్నా. ఇక్కడే నాకు వాళ్ళు చెప్పిన తర్వాత పిసిసి అధ్యక్షులు ఇంటికి వస్తా అంటే నేను ఇంటికి వెళ్ళిన. ఈరోజేమో శ్రీధర్ బాబు గారు నేను నిన్న కరీంనగర్ పోయినా, నేను కలిసిపోతా అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇక్కడ వచ్చిండు ఆయన నిజంగా శ్రీధర్ బాబు గారు వచ్చి పార్టీలో ఎలా మనం ఇంకా చేయాలో నిన్న జరిగింది మాకు కూడా అందరికి బాధగా ఉంది. కానీ తప్పకుండా నీకు అలాంటి అవకాశం వస్తుందని ఇప్పుడే మీ అందరికి చెప్పిండు. మరి ఆయనకు ధన్యవాదాలు. మరి ఇంత దూరం వచ్చి మన నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీస్కి వచ్చి చెప్పడం నిజంగా ఆయన మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి ఈరోజు ఆయన జిల్లాలో ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎట్లయితే మనం రేపు వచ్చే లోకల్ బాడీలను ఎదుర్కొంటాం అన్నీ డిస్కస్ చేసి మనకు దీని గురించి నేను మాట్లాడుతూ తప్పకుండా రాహుల్ గాంధీతో అన్నాడు. కేసీ వేణుగోపాల్తో రాహుల్ గాంధీతో మాట్లాడతా తప్పకుండా రంగారెడ్డి జిల్లాకు మంత్రి రావాలనేదే మా అందరి ఆలోచన అని మీకే చెప్పింది ఇంతకుముందు. కాబట్టి అదే ఆయన వచ్చినందుకు ధన్యవాదాలు.